హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ 16th అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఏప్రిల్ 16th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చేసి మే 30 అయితే ఉంది. ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను బయోలో మెన్షన్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోస్టులు అలాగే దానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే చెక్ చేద్దాం ఇప్పుడు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్. దీంట్లో 9 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో 1, ఎస్సీ 2, ఎస్టీ 1. సో ఇలా ఓవరాల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసి స్టోర్స్ అండ్ పర్చేసెస్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3 ఉన్నాయి. ఓబీసీలో 1, ఎస్సీలో 1. సో ఓవరాల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి వచ్చేసి 3 వేకెన్సీస్, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, అలాగే ఎస్సీకి 2. సో అలా 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 years అయితే ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీంతో పాటు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 28 years ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. సో ఈ 5 years 3 years మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో శాలరీ స్ట్రక్చర్ చూసినట్లయితే పే లెవెల్ 2 ప్రకారంగా మీకు 19,900 నుంచి 63,200 అయితే బేసిక్ పేనే ఉంటుంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు శాలరీ అనేది అప్రాక్సిమేట్లీ 39,000 అయితే పర్ మంత్ శాలరీ అనేది మీకు వస్తుంది. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. బట్ దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనే టెస్ట్ అనేది కూడా చెక్ చేస్తారు. ఐ మీన్ మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా లేదా, సో కంప్యూటర్ టైపింగ్ చేయగలరా లేదా, సో జస్ట్ అది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రిఫరబుల్లీ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. సో వీటిపైన నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు జస్ట్ ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉంటే సరిపోతుంది. దాని తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 3 ఉన్నాయి. ఎస్సీ 1, ఎస్టీ 1. సో 5 వేకెన్సీస్. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 27 years మాత్రమే ఉంది. అలాగే 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. అలాగే 3 years ఓబీసీ వాళ్ళకైతే ఉంటుంది. సో 27 + 5, 27 + 3 ఇలా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దీనికి శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి పే లెవెల్ 4 ప్రకారంగా 25,500 నుంచి 81,100 అయితే బేసిక్ పే ఉంటుంది. సో మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని 49,000 పర్ మంత్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ శాలరీ అనేది వస్తుంది. సో దీనికి కూడా మీకు 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో అదైతే మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా 2 పోస్టులు అయితే ఇచ్చాడు. సో ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు. జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెంట్స్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ అండ్ ఎనీ అదర్ సచ్ డ్యూటీస్ ఆర్ అసైన్డ్ బై ద అథారిటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మీరు వచ్చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ పర్చేసెస్ లేదా ఇంకేదైనా డిపార్ట్మెంట్లో కనుక మీకు డ్యూటీ ఇచ్చినట్లయితే మీరైతే టైం టు టైం అవైతే చేయాల్సి ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చినా అక్కడ మీరైతే సహాయం చేయాల్సి ఉంటుంది, అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్రటేరియట్ చూసుకున్నట్లయితే, స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే
typing or other official work and any other such duties are assigned by the authorities from time to time. సో మీకు స్టెనోగ్రఫీలో టైపింగ్ ఒకటే కాకుండా ఇంకా వేరే ఏదైనా డ్యూటీస్ ఇచ్చినా కూడా సో మీకు అసైన్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది జాబ్ అయితే. సో మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ అలాగే సో కండిషన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి అయితే ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ గోయింగ్ ఫర్ ద అప్లికేషన్. మీరు ఒకసారి అయితే ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు సో క్లియర్గా. సో ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఉంటుంది, అలాగే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years ఉంటుంది, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఉంటుంది, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే విడోస్, డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ మ్యారీడ్. సో ఎవరైతే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారో, చనిపోయిన వాళ్ళు ఉంటారో, భర్త లేని వాళ్ళు, అలాగే విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలాగే సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 40 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ అనేది కేటాయించారు కాబట్టి ఇదైతే చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా మెన్షన్ చేశారు, అది కూడా చూద్దాం. సో ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, సో ఇక్కడ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో వెబ్సైట్ వచ్చేసి www.nal.res.in. సో ఇది వచ్చేసి మీకు నేను లింక్ అనేది బయోలో మెన్షన్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది దీనికి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 rupees అయితే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు. ఒకసారి మీరు పే చేసిన తర్వాత మళ్ళీ మీకైతే అప్లికేషన్ ఫీజు అయితే రిటర్న్ అవ్వదు. అలాగే ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు అయితే 500 rupees అయితే ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయినా పర్లేదు, అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, మార్క్ షీట్, అలాగే ఇంటర్ సర్టిఫికేట్, అలాగే మీరు ఫీజు పే చేసినటువంటి రిసిప్ట్ ఉంటుంది కదా అది, అలాగే వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం పీడబ్ల్యూడి స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ అవి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎనీ హయ్యర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మీరు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఆర్ పీజీ ఏది ఉంటే అది సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైనా జాబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, సర్వీస్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఉంటే మీ నేము, మీ డెసిగ్నేషను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్లై చేశారనేది కాలమ్స్లో పెట్టి అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఎలా ఉంటుందనేది. ద సెలక్షన్ ప్రొసీజర్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీ సెలక్షన్ అనేది జరుగుతుంది. టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మీకు. దాని నుంచి మీకు ఎలాంటి సెలక్షన్ అనేది జరగదు. జస్ట్ అది మీరైతే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసి సిలబస్ ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే ఆబ్జెక్టివ్ టైప్లో కంప్యూటర్ బేస్డ్ టైప్లో కానీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటుంది. అలాగే మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ అండ్ హిందీ 2 languagesలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
సో స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సో 2.5 అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్ అయితే ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు 90 మినిట్స్లో పేపర్ 1 అనేది ఉంటుంది, అంటే 1.5 అవర్. సో ఇది వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. సో ఇక్కడ ఎలాంటి మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు కాబట్టి 100కి 100 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ పార్ట్ పేపర్ 1 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. దీనికి కట్ ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళు పెడతారు. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఇది క్వాలిఫై అయితేనే పేపర్ 2లో మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో జస్ట్ పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. సో పేపర్ 2 వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది, 150 మార్క్స్. అంటే ప్రతి క్వశ్చన్స్కి మీకు 3 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది, 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో ఇలా పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్. సో తర్వాత మీకు కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్ పర్ మినిట్ ఉంటుంది మీకు. అదే హిందీలో అయితే 30 వర్డ్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి మీకు ఎలాంటి మెరిట్ అనేది ఉండదు. సో దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే మీకు అదే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కంప్యూటర్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే పేపర్ 1 కూడా రిటన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు జస్ట్ పాస్ అయితే క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా పేపర్ 2 మీద బేస్ చేసుకునే సెలెక్షన్ అనేది చేస్తారు. పేపర్ 2 ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూద్దాము. సో సేమ్ ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ కానీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. క్వశ్చన్స్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా 2 అవర్స్ అయితే టైం అయితే ఉంటుంది మీకు. సో దీనికి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, 2 పేపర్స్ అయితే లేవు, జస్ట్ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఒక పరీక్ష పాస్ అయితే సరిపోతుంది. సో దీనికి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 50 మార్క్స్. 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అయితే ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉంటుంది. దీనికి కూడా 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. సో స్టెనోగ్రఫీకి ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారు కాబట్టి ఇంగ్లీష్లో అయితే 50 మినిట్స్ అయితే టైం ఉంటుంది. అలాగే హిందీలో అయితే 65 మినిట్స్ అయితే టైం ఉంటుంది. మీకు ఒక డిక్టేషన్ ఇస్తారు. సో ఆ డిక్టేషన్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మీకు ఎలాంటి మెరిట్ అనేది యాడ్ అవ్వదు దీంట్లో. సో ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగానే స్టెనోగ్రఫీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఏదైతే టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసి కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి, దాంతోపాటు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.